అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 14 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం కోసం వేచి చూడొద్దు, సమయాన్ని సృష్టించుకో, అప్పుడే కలలు నిజమవుతాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 14, 2025 గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 40 నిమిషములకు, చంద్రోదయము 10 గంటల 17 నిమిషములకు, చంద్రాస్త సమయము 11 గంటల 28 నిమిషములకు. ఈరోజు తిథి షష్ఠి. ఆగస్టు 14 ఉదయం 4 గంటల 23 నిమిషములకు ప్రారంభమయ్యి ఆగస్టు 15 రాత్రి 2 గంటల 7 నిమిషముల వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము రేవతి. ఆగస్టు 13 ఉదయం 10 గంటల 32 నిమిషముల నుంచి ఆగస్టు 14 ఉదయం 9 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఆగస్టు 14 ఉదయం 9 గంటల 5 నిమిషముల వరకు. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగము శూల. ఆగస్టు 13 సాయంత్రం 4 గంటల 5 నిమిషముల నుంచి ఆగస్టు 14 మధ్యాహ్నం 1 గంట 12 నిమిషముల వరకు. తదుపరి గండ. కరణము గరిజ. ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఆగస్టు 15 రాత్రి 2 గంటల 7 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 3 గంటల 51 నిమిషం నుంచి ఉదయం 5 గంటల 21 నిమిషం వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల వరకు. యమగండము ఉదయం 6 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 37 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 25 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 6 గంటల 49 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 19 నిమిషముల వరకు. మరలా రాత్రి 12 గంటల 51 నిమిషం నుంచి రాత్రి 2 గంటల 21 నిమిషం వరకు. అమృతకాలం అనేది 2 పర్యాయాలుగా ఉంది అని గమనించగలరు. గోధుల్లి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము 18 పర్వాలు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గోకర్ణుడు ఎవరి భక్తుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున వివాహానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలు నిర్వహించుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యాపార వ్యవసాయ పనులకు, వాస్తు పూజలు, శాంతి పూజలు చేసుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి ఈ రోజునైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర అండి. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రములకు ఆగస్టు 14వ తేదీ ఉదయం 9 గంటల 5 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది.
సో ఇదండి ఆగస్టు 14 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియచేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.